మావిగన్ ప్రతిపాదనతో కూటమి ప్రభుత్వంలో భయం మొదలైందన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. కేవలం 20,000 కోట్లతో రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నారు. మావిగన్ ప్రతిపాదనపై గత కొన్ని రోజులుగా ట్రోల్ చేశారని, అమరావతిలో భవనాల అద్దాల కోసం 2,540 కోట్లు ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు సజ్జల. వీటిని ప్రశ్నిస్తున్నామని ప్రతిరోజు మరి మేము సహజంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడికి గొడ్డల్లాగే కనపడతారు. కత్తిలాగా కనపడతారు, ఇంకొక దానిలాగా కనపడతారు. తన పాలిట మేము విలన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ దోచుకోవడానికి మేమేదో చేస్తుంటే మీరెందుకు వీటన్నిటిని బయట పెడతారు? మీరు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్తారు? మీకేమన్నా కొంతన్నా ఆలోచన లేదా? సైకోల మాదిరి ఉన్నారు అని చంద్రబాబు నాయుడుకి అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన విలన్కి అలాగే అనిపిస్తుంది. వీళ్ళు ఏదైతే మంచి చెప్తారో, ఏదైతే మంచి జరగాలని కోరుకుంటారో, మంచి కోసం నిలబడతా ఉంటారో వాళ్ళు విలన్లాగా కనపడతారు, వాళ్ళు సైకోల్లాగా కనపడతారు, గొడ్డల్లాగా కనపడతారు, కత్తిలాగే కనపడతారు. అందుకే రోజు అదే అంటున్నాను. దీనికి మేము రియాక్ట్ కావాలని అనుకుంటున్నాం. మేము దానిలాగా ఈ ఇష్యూస్ మీద అవుతాం. ప్రజలు ముందు గమనించాలి. రాష్ట్రం మొత్తం అద్దాల కోసం 2,500 కోట్లయింది. దానికి ఏమన్నా అది అసలు ప్రజల సొమ్ము అంటే అంత ఇదిగా ఉందా? ఇంకా దీనికి ఎన్ని వేల కోట్ల అదనంగా అంటే అదే తెలియదు. కలుపుతా పోతానంటున్నాడు. ఆయన హెరిటేజ్ సంస్థనా లేకుంటే ఇల్లు కడుతున్నారు పెద్ద ప్యాలెస్ కంటే ఇంకా ఘనంగా. బట్ అది ఎవరు కడుతున్నారో అందరికీ తెలిసిందే. సహజంగా అక్కడ ఎవరు రానివ్వట్లే. అంత రెస్ట్రిక్టెడ్ ఏరియా ఎందుకు పెట్టారో అర్థం కావట్లే. మీడియా వాళ్ళని అడుగుతున్నా. ఐ డోంట్ థింక్ మీరు పోయి వీడియో చేయడమో ఫోటో తీయడమో సాధ్యమని నేను అనుకోవట్లా. కానీ ట్రై చేసి చూడండి. వెళ్ళిస్తున్నారా? ఏం చేస్తున్నారు? అక్కడ ఏమైనా అణుస్థావరం కడుతున్నారా? అయినా నాకు అర్థం కావట్లే. న్యూక్లియర్ బేస్ ఏమైనా పెడుతున్నారా? అదేమన్నా డిఫెన్స్ ఇదా? ఎందుకంటే అడిగి పోతే ఆ కాంట్రాక్టర్లవే కనపడతారు అంతా. ఇప్పుడు అమరావతిలో ఎవరైతే పనులు చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్లో వాళ్లే ఆడొచ్చి ఉచిత సేవ చేస్తుంటారు. ఆ డిజైనర్లు ఎవరో వాళ్లే అక్కడ వచ్చి ఇది చేస్తుంటారు. అందుకే అక్కడికి ఊరికి రానివ్వట్ల. దోపిడీలో మళ్ళీ చిన్న చిన్న చిలక్కొట్టుడు, ఆ దోపిడీ కూడా నడుస్తుంది. కాబట్టి వాటిని ప్రశ్నిస్తున్నామనే దాని వల్లనే ఇంతగా వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నాడు. వైల్డ్ గా రియాక్ట్ అయి నోటికి వచ్చినట్టు తిడుతున్నాడు. మేము విలన్ లాగానో గొడ్డల్లాగానో ఆయన కనపడతాను. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా. బట్ దీన్ని నిలదీయాలా. ఎవరెబ్బ సొమ్మని తీసుకెళ్లి 1,000 కోట్లు, లక్షల కోట్లు మీ మాటల్లో వచ్చింది. 1,000 కోట్లు కళ్ళ ముందు పోతోంది. ఈ రోజు చూస్తే 3,70,000 కోట్లు ఎంతో అప్పు ఈ 2 ఏళ్లలో. ఇంకా 2 ఏళ్లు కాలే, ఇంకా 10 రోజులు, ఇంకా నెల రోజులు ఉంది. రిజల్ట్స్ వచ్చిన జూన్లో అంటే నెలన్నర దాకా అనుకోండి. అప్పటికే 3,70,000 కోట్లు అప్పులు చేసినావు. కళ్ళ ముందు ఎక్కడికి పోతుందో కనపడుతోంది. అసలు దాన్ని చాలా మంది ఏమనుకుంటారంటే ఇది పిచ్చితనము, లేక ఆయన ఏదో తన భ్రమలో తనున్నాడని. భ్రమలో ఎప్పుడు ఉండొచ్చు నువ్వు? నీ సొంత భ్రమ, నీ ఇంట్లో కూర్చొని నీ కళలు నువ్వు కనుక్కుంటా, నీ జోబులో ఖర్చు పెట్టుకుంటా చేస్తే నీ కర్మ రేపు పోతాడు, ఎత్తిపోయినాడు ఏదనుకోవచ్చు. ఏదో తన డబ్బులు ఖర్చు పెట్టుకుని పనికిరాని పనులు చేస్తాంటే నిన్ను ఎలక్ట్ చేసుకుంది ఎందుకు? మీ ప్రభుత్వంలోకి మీరు తీసుకొచ్చింది ఎందుకు? ప్రజలు ఈ 5 ఏళ్లు వాళ్ల గురించి పట్టించుకుంటారని కాదు. అట్లా జలగల మాదిరి వాళ్ళని పట్టి పెద్ద జలగల్లాగా కంటిన్యూస్ రక్తం పీలుస్తా పోతాం. బయటికి పోయేసరికి ఈ అప్పు తీర్చడమే ఓ పెద్ద బాధ్యతగా నెక్స్ట్ ప్రభుత్వం అంటే ఏదైనా వస్తే చంద్రబాబు నాయుడు పడేసే పెద్ద అప్పు తీర్చడమే దాని ఏకైక కర్తవ్యంగా ఉండే రకంగా ప్లాన్ చేస్తున్నారని జరుగుతోంది. ప్లాన్ చేయడం కూడా కాదు, కోరిక కూడా కాదు, అమల్లో కూడా తీసుకొచ్చేసి జరిపేస్తున్నారని ఒక్క అమరావతిని చూస్తేనే అర్థమవుతుంది. మిగిలిన వాటి గురించి నేను పోవట్లా. ఇదొక్కటి చాలు. ఇది ఒక్కటే మొత్తం రాష్ట్రాన్ని ఎట్లా ముంచుతున్నాడు అనడానికి చిన్న బయట ఉన్న మామూలు చదువుకోని వాళ్ళకైనా ఊర్లలో ఉండే వాళ్ళకైనా అర్థమవుతుంది.
అర్థమైన వాళ్ళందరూ నిలదీయాలి దీన్ని. క్వశ్చన్ చేయకపోతే మాత్రం ఇంక పోతుంటుంది. ఇంకా మళ్ళీ ఐ థింక్ మళ్ళీ క్యాబినెట్ ఎప్పుడో ఉంటుంది. ఈసారి ఇంకొక 5,000 కోట్లు ఏదో ఒకటి అప్రూవల్ తీసుకుంటా అంటాడు. ఏమంటే కలెక్టివ్ దాని కింద పోతుంటుంది. బయటకు వచ్చి చూడు ఎంత మంచి వాళ్ళు అమరావతి వాళ్ళు, మీరంతా పనికిమాన వాళ్ళు, ఇవ్వట్లే భూములు, ఇస్తే నేను డెవలప్ చేసి చూపిస్తా అని ఒక మాటల మాంత్రికుడిలాగా ఏదో భ్రమలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీహరి అరెస్టు ఆ రోజు మాట్లాడుతూ ఉన్నాం. ఆయన సీనియర్ జర్నలిస్టు, ఎడిటర్ హోదాలో ఉన్నారు. తర్వాత సిపిఆర్ఓగా ఓ ముఖ్యమంత్రికి చేశాడు. ఇప్పుడు ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. మీడియాకు చూసుకుంటూ తను ఏదో దారిన పోయి రిఫ్రాఫ్ లాగానో సొంతంగా తన పైత్యం ఇది చేయడానికి ఇంకోడున్నాడు కాదు. ఒక పార్టీ, ఒక రెస్పాన్సిబుల్ పార్టీ, దానికి ఒక హోదాలో ఉన్నాడు. అలాంటి వాడిని ఆ రోజు తీసుకెళ్లిన రోజు అసలు సంబంధం లేదు. ఈ రోజుకైనా అసలు ఎవరన్నా చేసిన వాడినైనా ఏంటి అలిగేషను, చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో గొడ్డలి, మొహం నుండి రక్తం వేసినవి పోస్టర్లు వేసి వాళ్ళ అఫీషియల్ టీడీపీ వాటిలో పెట్టి విపరీతంగా నడిపిన అవన్నీ ఇప్పటికీ నడుస్తున్నాయి. కొన్ని గతంలో కాదు, ఇప్పుడు ఉన్నాయి. దాని మీద ఇస్తే కంప్లైంట్ తీసుకోలే, లేదు దాని మీద అది చేసిన వారు ఎవరన్నా ఉంటే కేసు బుక్ చేయొచ్చు. కానీ దానికి ఏం సెక్షన్స్ ఉన్నాయి? ఎక్కడుంది అది? దాన్ని ఏమంటారు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అప్లై చేసేది. అయినా సరే దానికి ఒక 100 మంది పోలీసులు వచ్చారు, తీసుకుపోయారు. ఆ రోజు అక్కడికి వెళ్ళాడు ఆయన. అక్కడున్న కోర్టు మేజిస్ట్రేట్ గారు ఆ రోజంతా హడావుడి. అంటే అతను సైకలాజికల్గా ఇది కావాలి, మిగిలిన వాళ్ళు భయపడాలి. ఇప్పుడు క్వశ్చన్లు రైజ్ చేస్తున్నావు కదా, ఇలాంటి కింద కూడా అందరు రైజ్ చేస్తారు, అడుగుతారు, ప్రజలకు గుర్తు చేస్తారు. సో భయపెట్టాలి ప్రయత్నం చేశారు. జడ్జి గారు దాన్ని బెయిల్ ఇచ్చారు. హైకోర్టు సస్పెన్షన్లో పెడుతూ హైకోర్టు ఏం కామెంట్ చేసింది, దాన్ని చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారేమో అంటే ఎందుకు చేస్తారు, చేయరు కదా అని కూడా ఓవరాల్గా అన్నారు. మీరు అనవసరంగా ఎక్కువ ఇది అవుతున్నారు, వింటాం, విచారణ తర్వాత వింటామని సస్పెండ్. మళ్ళీ ఏం చేశారు, మొన్న తీసుకెళ్లారు సేమ్ దాని మీదనే తీసుకెళ్లి అదే అరెస్ట్ చేసి మళ్ళీ కోర్టుకు తీసుకెళ్లారు. ఓకే, మళ్ళీ జడ్జి ఇచ్చాడు. ఇచ్చేసరికి గుంటూరు పోలీసులు పోయి అడిగారు 2 కేసులు ఎట్లా వస్తాయండి ఒకేసారి? ఒకే కేసు 3 ఎక్కువ ఎఫ్ఐఆర్లు, ఒకటి కంటే ఎక్కువ ఎఫ్ఐఆర్లు ఉండకూడదని సుప్రీంకోర్టు చెప్పినా కూడా, ఎందుకంటే దీన్ని వాడడమే హెరాస్మెంట్కు, కక్ష సాధింపు దానికి, వేధించడానికి, టెర్రరైజ్ చేయడానికి సిస్టమ్ వాడుతుంది, పోలీస్ వ్యవస్థ వాడొచ్చు లేదా పొలిటికల్ బాసెస్ వాడొచ్చు అనే ఉద్దేశంతోనే. లేకపోతే ఏముంది, ఒక కేసు మీద 10 స్టేషన్లో పెడతారు, 14 ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకుపోతారు, ఆ రిమాండ్లో వేసినాక మళ్ళీ పీటీ వారెంట్ తెచ్చి మళ్ళీ తీసుకుపోతారు, చెప్తా ఉండొచ్చు సంవత్సరాల తరబడిన అని. ఒకే దాంట్లో ఒకే క్రైమ్ అని మీరు అనుకుంటున్న దాని మీద ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పింది. అయినా సరే ప్లస్ ఇక్కడ గుంటూరు ఏదైతే అన్నారో అవి రిమాండ్ రిపోర్ట్లో కూడా అక్కడ మెన్షన్ చేశాడు. కుప్పం పోలీసులు ఈరోజు నిన్న ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో జడ్జి ముందుకు పోయిండేది ఏదైతే రిమాండ్ రిపోర్ట్ కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాతనే ఆ జడ్జి గారు దాని మీద బెయిల్ ఇచ్చారు. దీనికి అవసరం లేదు, నోటీస్ ఇచ్చి మీరు పిలిచి విచారిస్తే చాలన్నారు. ఏ రిమాండ్ రిపోర్ట్ మీద అయితే ఆయన చెప్పారో అందులో ఈ కేసులు కూడా ఉన్నాయి. మరి దానికి చెప్పినప్పుడు మొత్తంగా రిమాండ్ రిపోర్ట్లో ఏ కేసు అయితే మెన్షన్ చేసినారో ఆ కేసు 3 స్టేషన్లో బుక్ అయినా ఒకటే అయినప్పుడు, అక్కడ బెయిల్ ఇచ్చినప్పుడు సహజంగా నేను మనిషి అక్కడే ఎదురుగా ఉన్నాడు, తీసుకొచ్చి క్వశ్చన్ చేసి పంపొచ్చు, క్వశ్చనింగ్కు నోటీస్ ఇవ్వచ్చు, అదే చేయాల్సింది. లేదు, అక్కడి నుంచి అరెస్ట్ చేసి తెల్లవారుజామున ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చేసి అందరూ గమనించుంటారు, ఆటోలో తీసుకెళ్తారు, ఆ తర్వాత ఏదో ఇంకో దగ్గర వెనక పడేసి దాంట్లో తీసుకెళ్లారు. మళ్ళీ ఇప్పుడు నేను విన్నా అయిపోయాక మళ్ళీ ఏదో అంబులెన్స్లో ఏమన్నా పెట్టేసుకుని తీసుకొని ఎట్లా తిప్పారు. అంటే ఎన్ని రకాలుగా మనిషిని వేధించాలి, కేవలం ఏంటంటే వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఇట్లా క్వశ్చన్ చేస్తే మేము ఇలాగే చేస్తామనేది అందరికీ మెసేజ్ పోవాలి. 2 ఏళ్ళ ఎవడు బెదిరినాడు దీని బెదిరింపులకు? ఎవడు తగ్గినాడు? ఇది కాదని బేడీలు వేసి తిప్పినాం. నిన్న కూడా ఈరోజు కాళహస్తి ఎక్కడో బేడీలు వేసి తీసుకుపోయారని అంటున్నారు, నడిపించారని.
పోలీసులు సోషల్ మీడియా రిలేటెడ్. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాల్సింది, లేదా ఆయన కొడుకు నిన్ననే ఏదో కొత్త శకం అంట, ఆయన శకం అంటే ఏదో తీయాలంటే ఆయన ప్రస్థానం చూస్తే బ్రీఫ్ సంక్షిప్తంగా ఉంటుంది. ఆయన ఏముంది వచ్చేసి 14-19 మధ్య లోకేష్ అదేది మన ఎమ్మెల్సీ అయ్యి ఇండైరెక్ట్గా వచ్చి గెలవలే, కాన్స్టిట్యున్సీలో గెలవలే, ఇండైరెక్ట్గా వచ్చి తర్వాత మినిస్టర్ ఏదో చేసినట్టున్నాడు. ఆ తర్వాత మొన్న గెలిచాడు. సర్వం సహా అధికారాలు తనవే అనేది ఇప్పటికే డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా నిన్నెవరో అంటున్నారు సీఎంఓలో ఇవి కూడా ఏం జరిగినా తనకు రిపోర్ట్ పోవాలని, అతనే డీల్ చేస్తుంటాడు, తనే ఇదవుతాడన్నారు. మంచిది, ఆయన నమ్మకమైన కొడుకు పెట్టుకున్నాడు, బాగానే ఉంది. సరే ఆయన రెడ్ బుక్ అనుకుంటారో ఇంకోటి ఏదో, లేదా ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు తెలియదు. కానీ మీ మాటల వల్ల మీరు గొడ్డలన్నా కత్తెన్నా సైకో అన్నా ఇంకోటన్నా ఏదన్నా మీకు మేము కంటిలో నలుసు చెవులో జోరీగా లేదంటే చెప్పులో రాయి కాదు, మిమ్మల్ని ఈడ్చి కింద పడేసే శక్తి ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా సమాధి చేసే శక్తి ఉంది కాబట్టి మీరు భయంతో ఇవన్నీ చేస్తున్నారు. మీరు భయంతో ఇవి చేసే కొద్దీ మా వాళ్ళు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో లేదా నిజం చెప్పేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళే కానక్కర్లా, వాళ్ళు ఇంకా గట్టిపడుతున్నారు. ఇంకా క్వశ్చన్ చేసే గొంతు పెరుగుతుంది, అది రోజు రోజుకు ఇంకా పెరుగుతుంది. చరిత్ర అదే ప్రూవ్ చేసింది, ఈరోజు కాదు. కొడితే బంతి తొక్కి కిందికి కొడితే అది పైకి గాలిలోకి ఎంత గట్టి కొడితే అంత గట్టిగా లేస్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. అది రియలైజ్ అయితే ఓకే, కాకపోతే నేను ఇంతకుముందు అన్నట్టు భూస్థాపితం కాక తప్పదనేది కూడా వాళ్ళు రియలైజ్ కావాలా. ఇంకా అది కాలేదంటే కర్మ ఎలాగో హిస్టరీ ఇంతకుముందు ఎట్లా ప్రూవ్ చేసిందో నెక్స్ట్ కూడా అదే జరుగుతుంది. తిరుమల లడ్డూది వాళ్ళు చేసిన ప్రచారానికి సంబంధించి అడ్డుకట్ట వేస్తూనో ఏదో ఈరోజు ఆయన ఎవరిదో ఏకసభ్య కమిషన్ వచ్చిందని చూసి మేమేమి ఓహో ఆహో అని కూడా అనుకోవట్లా. ఎందుకంటే ఓ మొత్తం ఇదంతా కూడా ఒక కల్పిత గాథ, ఎండ్ టార్గెట్ వాళ్ళు దోచుకోవడానికి ఖజానాతో ఫుల్ ఉన్న తిరుమలను అక్కడ టీటీడీ వీటిని దోచుకోవడానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకోవడానికి అల్లిన కథ అని తర్వాత రుజువైన నేపథ్యంలో ఇంకా దాన్ని ఎట్లా క్లోజ్ చేయాలని దీనికి తీసుకొచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆయన దినేష్ కుమార్ కమిటీ రిపోర్ట్ ఏముందో తెలియదు, అది బయటకు పూర్తి రాలేదు. అయితే ఈరోజు ఆ ఒక పత్రికలో వచ్చిన దాని ప్రకారం, వాళ్ళ పత్రికలోనే వచ్చిన దాని ప్రకారం నిజంగా వీళ్ళు చేసిన విపరీతమైన వైల్డ్ ఆరోపణలు కానీ అసహ్యమైన ఆరోపణలు కానీ అవన్నీ గన మా వాళ్ళ మీద చేసినవి, ఎందులో ఇంత మాత్రం ఉన్నా కూడా వాళ్ళు చొక్కాలు దించుకునేవాళ్ళు. ఈరోజు అంత లేదంటే బహుశా అదేం లేదంటే ఆ కమిషన్ కూడా ఏం చెప్పలేక ఆఖరికి అనిందేమో తెలియదు. బట్ ది ఫ్యాక్ట్ రిమైన్స్. అవన్నీ ఈరోజు సైలెంట్ ఎందుకు అయ్యారు? చంద్రబాబు నాయుడు గారు హిమ్సెల్ఫ్ అసెంబ్లీలో వద్దులే అది మంచిది కాదు, దీనివల్ల సున్నితమైన మనోభావాలు దెబ్బతింటాయి, ఎందుకంటే దెబ్బతీసింది ఆయనే ఘోరంగా అని సలహా ఇచ్చాడంటే జడుసుకొని వెనక్కు తగ్గారు. దేనికంటే 390 ఎంతో ఉన్నది, దాన్ని 716 730 రూపాయలకు ఒక దశలో కేవలం ఓ సంవత్సరంలో తీసుకెళ్లి కేవలం క్వాలిటీ బాగాలేదని వాళ్ళకు కావాల్సిన కంపెనీలను దీంట్లోకి తీసుకొచ్చేసి బయట వాళ్ళు 600 చిల్లరకు అమ్ముతూ కూడా ఇక్కడికి 720కి 716 సప్లై చేసిన ఈ రోజుకు కూడా మళ్ళీ అదే కంపెనీని తీసుకొచ్చారు. అది సపరేట్ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడతాం. మళ్ళీ తీసుకొచ్చారు. నాకు తెలిసి 680కో ఎంతకో తెచ్చినట్టున్నారు. 400 రూపాయలకు సప్లై చేస్తున్న నెయ్యి వితౌట్ ఏమి క్వాలిటీ స్టాండర్డ్స్లో చేంజ్ లేకుండా, టెస్టింగ్ వీటిలో తేడా లేకుండా ఒకేసారి 200 300 పెంచుకున్నారు. దానికి ఫౌండేషన్ వేయడానికే అబద్దాలన్నీ అబద్ద ప్రచారం చేశారు. అట్ ది కాస్ట్ ఆఫ్ భక్తుల మనోభావాలు, అట్ ది కాస్ట్ ఆఫ్ దేవదేవుడు. చంద్రబాబు నాయుడు ఆయన ముఠా కలిసి అబద్దాల ప్రచారం అసత్య ప్రచారం చేశారు. అంత ఘోరానికి నీచానికి దిగజారారు అనేది గుర్తు చేసుకోవడానికి ఈరోజు మళ్ళీ ఆయన దినేష్ కుమార్ ఏదో ఆ ఐటమ్ వస్తే పనికొస్తాం తప్ప
అందులో కొత్తది ఏమి వాళ్ళు చెప్పాలి లేదు. దాని గురించి హడావుడిగా ఎక్కువ అందుకే చేయట్లేదని నేను అనుకుంటాను.